కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? ఈ దినాన మరొక ధ్యానాంశాన్ని పరిశుద్ధ లేఖనంలో నుండి మనం చదువుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మేమందరం సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను ఉన్నాం. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ క్షేమకరమైన దినాన్ని బట్టి మీకు స్తుతులు. ప్రభా, నా తండ్రి, నా దేవా, ఈ ఛానల్ ద్వారా ఏకలేఖన భాగాలు మేము చదవగలిగినట్లుగా నేర్చుకోగలిగినట్లుగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు. మాట్లాడబోతున్నా నన్ను వినుచున్నటువంటి మీ బిడ్డలను మీరు దీవించి ప్రభా, నీ మాటలు వినుట చేత ప్రభా అయా బలము కలుగుద్ది, శక్తి కలుగుద్ది, పాపము నుండి విడుదల కలిగించేటువంటి శక్తి కలిగిన ఈ మాటల పట్ల మేము లక్ష్యం ఉంచున్నట్లు సహాయం చేయమని ఈ దీవెనలే ఇస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అనే పాట పాడి మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని కనపరుచుకుందాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమో నాంతవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమో నాంతవరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నాను మరచిపోలేనయ్యా, శ్రమలలో ఉన్నాను మరచిపోలేనయ్యా, కొండలలో ఉన్నాను మరచిపోలేనయ్యా, శ్రమలలో ఉన్నాను విడచిపోలేనయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నాను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నాను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా కాలిపోలేదయ్యా. ఇది పౌరపు మనసయ్యా, యేసయ్యా
పౌరపు మనసయ్యా, నీది పౌరపు మనసయ్యా, యేసయ్యా పౌరపు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నానో మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నానో స్నేహితుడవైనావయ్యా. చీకటిలో ఉన్నానో మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నానో స్నేహితుడవైనావయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమో నాంతవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమో నాంతవరకు విడచిపోలేనయ్యా. మరొకసారి అందరికీ వందనాలండి. గత ధ్యానాంశంలో మానవుని యొక్క పతనాన్ని గురించి మనం ధ్యానం చేశాం. సువార్త 25వ అధ్యాయము 1వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి ఒక స్టోరీ ఉంది. ఆ అధ్యాయం అంతటిలో 10 మంది బుద్ధి కలిగినటువంటి ఐదుగురు బుద్ధి లేనటువంటి వారు 10 మంది కన్యకులు మనకు కనిపిస్తారు. ఇది చిన్నప్పటి నుండి కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ విషయంలో నుండి మరొకసారి మనకి ఏదైనా ఒక లోతైన క్రొత్త విషయం దొరుకుద్దా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ 10 మంది కన్యకలే మనసులో ఉంటారు, కానీ ఈ పరలోక రాజ్యం అనేటువంటి విషయం అంతగా ఎవరు ఆలోచించరు. పరలోక రాజ్యం మాకెందుకు తెలియదు, ఉంది కదా మేము వెళ్తాం, అదొక్క ఆలోచనలో అదొక భ్రమలో ఆశతో ముందు కొనసాగుతున్న క్రైస్తవ లోకం. అయితే ఈ పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉంది అని ఇక్కడ తేటగా తెలియచేయబడిందంటే 25వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనంలోనే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొనిన పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడున్న 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని సిద్ధపడుతున్న కన్యకులు, మరి అలాగనే దివిటీలు పట్టుకున్న ఈ కన్యకులు పరలోక రాజ్యానికి పోలికై ఉన్నది అని ఇక్కడ మొట్టమొదటి వచనంలోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కన్యకలేంటి, పరలోక రాజ్యానికి పోలికేంటి అనేది మనం ఒక రవ్వంతా ఆలోచన చేయాలి. ఎందుకంటే 5 ఏదో దివిటీలు పట్టుకోలేదో, సిద్ధపడలేదో, ఇదొక వేరే నానుడి వ్యవహారం. అయితే ఇక్కడ ఈ పరలోక రాజ్యము అనేటువంటి ఈ యొక్క రాజ్యమును గూర్చి ఈ 10 మంది కన్యకులకు పోలిక ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, పరలోక రాజ్యము కావాలి అనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. ఆయన స్థాపించిన ఆ సంఘమే, అంటే 10 మంది ఎక్కడైతే కూడుకుంటారో ప్రభు నామంలో అక్కడ ప్రభు ఉంటాడు. 2కి మించి ఇంకా ఎక్కువ మంది ఎక్కడుంటారో అక్కడ ప్రభు దాని సంఘమని చెప్పాడు. 2కి మించి ఎక్కువ మంది ఏ కుటుంబంలో అయితే ఉంటారో అది కుటుంబం అని మనకి తెలుసు. అయితే ఈ యొక్క పరలోక రాజ్యముగా
పోలియున్న ఈ 10 మంది కన్యకులు సంఘముగా కూడుకునేటువంటి విధానాన్ని, ఈ ప్రజలను, ఈ కన్యకులను ఆయన పరలోక రాజ్యము అంటున్నాడు. పరలోక రాజ్యము భూమి మీద ఉంది అంటే ఆయన సంఘము ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన రాజ్యం ఉంది అని మనం నమ్మాలి. ఈ 10 మంది సంఘముగా కూడుకున్నారు. ఈ 10 మందిని పోల్చి చూపించిన కారణం ఏంటంటే ఈ యొక్క సంఘమే దేవుని యొక్క రాజ్యము. అంటే మొట్టమొదట ఎక్కడికి రావాలి? మనం సువార్త వినాలి, సువార్తను నమ్మాలి, సువార్తను విశ్వసించిన తరువాత మన మనసు మార్చుకోవాలి. మన మనసు మార్చుకున్న తర్వాత మన పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అప్పుడు నీవు ఈ సమూహంలోనికి, ప్రభువారు కట్టిన ఆ యొక్క సంఘములోనికి, క్రీస్తు ప్రభు సంఘములోనికి నువ్వు చేరినట్లయితే అది పరలోక రాజ్యము అని ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని రాజ్యముగా పిలవటం జరిగింది. ఇది ఈ విషయము. పరలోక రాజ్యం అంటే ఎక్కడో ఉందని ఊహాగానాల్లో మనం ఉంటాం. కానీ అది మన మధ్యనే, మీ మధ్యనే ఉందని యేసు ప్రభు వారు చాలాసార్లు చెప్పారు. కానీ ఈ యొక్క 10 మందిని పోల్చి చూపించిన ఈ యొక్క రాజ్యములోనికి ఈ 5 షరతుల ద్వారా ఎవరైతే వస్తారో వారు దేవుని రాజ్యములోనికి, పరలోక రాజ్యములోనికి ప్రవేశము దొరికింది అని అర్థం. సువార్త వినకుండా, విశ్వసించకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందకుండా మనం సంఘంలో ఎలా చేరతాం? చాలామంది ఈ 5 లేకుండా నేను పరలోక రాజ్యం వెళ్ళి చూసి వచ్చానంటున్నారు. ఏకంగా పరలోక రాజ్యంలో నేను అటు ఇటు తిరిగి వచ్చానంటున్నారు. పరలోక రాజ్యంలో తీసుకెళ్ళి యేసుక్రీస్తు వారు పక్కన నన్ను కూడా కూర్చోబెట్టుకున్నారు అంటున్నారు. నిజమేనా? ఆయన ఒక షరతు ఇచ్చాడు అంటే దానిని అధిగమించి ఎక్కువగానే తక్కువగానే ఆయన చేయడు. మనలాగా మాట మార్చడానికి ఆయన మన వంటి వాడు కాడు. ఆయన మాట తప్పని వాడు. ఆయన నోట ఏ కపటం ఉండదో, ఏ తేడా పాడాలు ఉండవన్నమాట. గ్రంథము ఇలాగున చెప్పి బయట అలాగున చేయడు ఆయన. మనమైతే ఒకవేళ ఇక్కడ ఈ మాట చెప్పి అవతలకి వెళ్ళాక అది చేయకపోవచ్చు, నమ్మకం లేదు, అలాగ ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న ఈ సంఘములోనికి వాక్యం వినటానికి తీరదు, విశ్వసించడానికి తీరదు. అలాగన మన యొక్క మనసు మార్చుకోవటానికి ఇష్టపడము. ఇక్కడున్న సంఘంలో చేర్చబట్టడానికి ఇష్టపడం, బాప్తిసం పొందటానికి కూడా ఇష్టపడం. మరి పరలోక రాజ్యం ఎలా వెళ్తావు అంటే వెళ్ళింది నువ్వు చూసావా? ఎక్కడో చోట ఉంటావులే అనేవాళ్ళు కొందరు ఉన్నారు. ఎక్కడో చోట ఏదో ఒకలాగున ఏదో తిప్పలు పడాలని ప్రభు నిన్ను సృష్టించలేదు. నువ్వెవరమంటే దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని యొక్క పోలికలు ఆయన స్వరూపమందు నిన్ను యథార్థమైన మనిషిగా చక్కని అందచందాలతో నిన్ను సృష్టించుకున్న ఈ దేవుడు నిన్ను ఏదో ఒక చోట విడిచిపెట్టేటువంటి మనస్సు ఆయనకు లేదు. నీకుంటే ఉండొచ్చు, కానీ నిన్ను ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆయన దగ్గరకే చేర్చుకొని నీకొక వాగ్దానం ఇచ్చి, నీకొక వారసత్వం ఇచ్చి, నీకొక నివాసం ఇచ్చి, నీకొక గొప్ప ఉన్నతమైన స్థితిని ఇవ్వాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఆయన ఈ లోకానికి రావటం జరిగింది, ప్రాణత్యాగం చేయటం జరిగింది. అందుకే ఆయన పుట్టాడు. మనల్ని పండగ చేసుకోమని కాదు ఆయన పుట్టింది. ఆయన పుట్టుకల యొక్క ఉద్దేశం ఇది. ఏ ఒక్కరు కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎలాగోకలాగునా ఎక్కడో చోటు ఉండకూడదు. నన్ను నమ్మండి, నేనుండే చోటు ఉండండి, నేనిచ్చే ఆహారం తినండి, నా వారసులు అవ్వండి అని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇట్టి పనులు చేయటానికి మనకు తీరిక ఉండదు, ఇష్టం ఉండదు. కానీ ఏదో ఒక చోట ఎప్పుడన్నా తీరినప్పుడు ఏదో ఒక సంఘంలోకి వెళ్ళేసి మరి మనం క్రైస్తవులం అనేటువంటి పేరు పెట్టుకుని బ్రతికేసినట్లయితే అది సరైన లేఖనానుసారమైన క్రైస్తవ్యం కాదన్నమాట. ఎంతోమంది వేల మంది స్థాపకులు ఉన్నారు, వేల సంఘాలు ఉన్నాయి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్థాపించిన సంఘానికి స్థాపకుడు ఒక్కడే, సంఘము ఒక్కటే. కాబట్టి
ఈ 10 మంది కన్యకులు కూడా తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి బయలుదేరినటువంటి ఈ కన్యకులను పోలి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక సమస్య. అక్కడే వ్రాయబడింది 5 బుద్ధి లేని వారంట. 5 బుద్ధి కలిగిన వారు. ముందు బుద్ధి లేని వారిని కూర్చి మనం ఆలోచన చేద్దాం. వీరు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఏమి తీసుకొని వెళ్ళలేదో పరిశుద్ధ లేఖనం తేటగా చెప్తా ఉంది. దివిటీలు అయితే పట్టుకున్నారు, కానీ నూనె మాత్రం తీసుకొని పోలేదు అని రాయబడింది. నూనె తీసుకొని పోలేదు అంటే నూనె లేకుండా దివిటీలు ఎలగటం ఎక్కడైనా ఉందా అంటే లేదు. అయినా మరి ఎందుకు తీసుకొని పోలేదు? బయలుదేరారు కదా మంచి ఉద్దేశంతో, దివిటీలు పట్టుకున్నారు కదా, సిద్ధపడ్డారు కదా, మరి నూనె ఎందుకు తీసుకొని పోలేదు అంటే నూనె తీసుకొని వెళ్ళే విషయంలో వీరేమనుకున్నారంటే నూనె ఎంతలోకి తెచ్చుకుంటాంలే, అశ్రద్ధ. వీరి స్వభావము నూనె తీసుకునే విషయంలో సరిగా సిద్ధపాటుతో కూడినదిగా లేదు. నూనె ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అనుకున్నారు, మరి ఎవరో ఒకరు ఇస్తారు అనుకున్నారో, మొత్తానికి నూనె విషయంలో సిద్ధపాటు లేదు. ఈ నూనె తీసుకొని వెళ్లకుండా వీళ్ళు వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఇట్టివారిని గురించి ఒక వాక్యం రాయబడింది. గుంపులో కలిసిపోయారు. అందరూ బుద్ధి కలిగిన వారేనా అంటే కాదనే విషయం ఎవరికి తెలుసు? తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. అయితే ఈ వచనంలో వీళ్ళు ఎలా ఉన్నారు అంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారంట. ఇట్టివారితో స్నేహం చేసేవాళ్ళు, ఇట్టివారికి నూనె ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఇవ్వలేదు నూనె. నిర్మోహమాటంగా చెప్పారు కదా, మాకును మీకును ఇది చాలదు, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడి. పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని ఆశ అయితే ఉంది, డ్యూటీలు అయితే ఉన్నాయి, సిద్ధపాటు అయితే ఉంది, ప్రయాణం అయ్యారు, వచ్చారు, అంతా బాగానే ఉంది, వేచి ఉన్నారు. ఆయన రావటం ఆలస్యమైతే వేచి ఉన్నారు, కానీ వీరి దగ్గర నూనె మాత్రము లేదు. ఈ నూనె దేనికి సాదృశ్యముగా కనపడుతుందంటే పరిశుద్ధతకు సాదృశ్యముగా, ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగా కనిపిస్తూ ఉంది. అంటే అంతా బాగానే ఉంది, కానీ హృదయంలో పరిశుద్ధత, సరైనటువంటి ప్రార్థనా జీవితం వీరి జీవితాల్లో కొదువుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, అట్టి వారిని ఉద్దేశించి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని వాక్యం చెప్తే ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దీని అర్థం ఇది. నూనె లేని దివిటీలు సంపూర్ణ లేని భక్తితో సమానం. పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి అనేటువంటి తృష్ణ, పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూపులు ఉన్నటువంటి గొప్ప ఆశ ఆ నూనెతో కూడా నింపుకొని ఉండవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. వీరికి తృష్ణ లేదు, నూనె అయిపోద్దేమో అని కూడా లేదు, అసలు ఉంటే కదా అయిపోటానికి. కానీ ఇక్కడ అస్సలు నూనె లేని ఖాళీ దివిటీలను పట్టుకున్నారు. హృదయాల్లో శక్తి ఉండదు, పైకి మాత్రం భక్తి కనిపిస్తూ ఉంటుంది, తెల్ల చీరలో నల్ల బైబిల్. కానీ మన ప్రభు పైరూపాన్ని చూచే దేవుడా అంటే ఆయన పైరూపాన్ని చూచేటువంటి దేవుడు కానే ఆంతర్యాన్ని లక్ష్య పెట్టే దేవుడు ఆయన, అంతరంగములలోనికి చూచే దేవుడు ఆయన. ఆయనకు అసలు ఎక్కడ మరుగు అనేది లేదు, సమస్తము ఆయనకి తెలిసే ఉన్నది. కాబట్టి వీరిలో ఈ పరిశుద్ధత, ఈ భక్తి అనేటువంటి తృష్ణ లేదు. మేము కూడా నిన్ను ఎదుర్కోవాలనే ఆ ఉద్దేశంతో బయలుదేరారు. నీ ఉద్దేశము వేరు, దేవుని యొక్క ఉద్దేశం. ఆయన దగ్గరకు రావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతుల ప్రకారం నేను మొదటే చెప్పా, స్వార్థను వినాలి, నమ్మాలి, విశ్వసించాలి, నీ మనసు మార్చుకోవాలి, నీ పాప క్షమాపణ కొరకు నీ పాపములను క్షమించి వేసేటువంటి క్రియలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోవాలి. నీవు నీ పాపములోనే ఉండి ప్రభువుని ఎదుర్కోవాలి అంటే నీకు ఇలాగే ఉంటుంది. కానీ నాటి ప్రపంచంలో ఈ యొక్క క్రైస్తవ లోకము బైబిల్ పట్టుకుని గుంపులు గుంపులుగా కనబడేటువంటి ఈ లోకాన్ని మనం చూసినట్లయితే ఇట్టివారు కోకులలుగా ఉంటారనిపించింది నాకు ఈ వాక్యాన్ని చూసినప్పుడు. అందులో
ఈ వాక్యాన్ని వింటున్న నేను మీరు ఉండకూడదు. సంపూర్ణతను, పరిశుద్ధతను, భక్తిని మన హృదయాల నిండా నింపుకోవాలి. పరిశుద్ధతను మన హృదయాల నిండా నింపుకోవాలి. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో కూడా స్పష్టంగా రాయబడింది. అదేమంటే దేవుని ఎరుగుదుము అని చెప్పుకుంటారు, కానీ వారి యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే వారు అన్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యమ విషయములో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్టున్నారు. పేరైతే తెలుసు, మినిస్టర్ గారి పేరు తెలుసు, సీఎం గారి పేరు తెలుసు, కలెక్టర్ గారి పేరు తెలుసు, కానీ మనకేం తెలియాలి? వారి యొక్క గుణాలు మాత్రం మనకి వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలిసినంతగా మనకే తెలియదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క క్రియల వలన ఆయనను మనము ఎరుగనట్టుగా, ఆయన ఎవరో తెలియదన్నట్టుగా, ఆయన ఇచ్చినటువంటి నిబంధనలు, ఆయన వాగ్దానములు, ఆయన వారసత్వములు అన్నీ కూడా విడిచిపెట్టి నేను కూడా క్రైస్తవుణ్ణే, అట్టివారికి పేర్లు పెట్టాడు. అసహ్యులు వీరు, అవిధేయులు, ఇట్టివారు భ్రష్టులు అని పేరు పెట్టి మరీ చెప్తా ఉన్నాడు. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ భ్రష్టత్వం ఉండదు, ఎక్కడైతే సిద్ధపాటు ఉంటుందో అక్కడ అవిధేయులుగా ఉండరు, ఎక్కడైతే ప్రార్థనా జీవితం ఉంటుందో అక్కడ అసహ్యమైన జీవితము ఉండనే ఉండదు. వారు ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధతను ఎరుగక భ్రష్టత్వంలోనూ, సిద్ధపాటు లేని స్థితిలోనూ, అసహ్యులుగాను, అవిధేయులుగాను ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు సరైనటువంటి తృష్ణ లేని వారిగా, ఆయనను, ఆయన గుణాలను ఎరుగకున్నా సరే ఎరుగుదుము అన్నట్టుగానే ఈ కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయి. బుద్ధి కలిగిన వారు వెళ్ళారు. వాళ్ళు ఎలా వెళ్ళారో తర్వాత చూద్దాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన తలుపు వేసేసాడు. వీళ్ళు తలుపు బయట ఉండి తడతా ఉన్నారయ్యా తలుపు తీయి మాకు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మను ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రస్తుతం బాగానే ఉంటుంది, అక్కడికి వచ్చేసరికి మాత్రం ఏమీ మోహమాటమే ఉండదు. ఇక్కడ సేవకుల్లాగానో, ఇక్కడ మనుషుల్లాగానో, ఇక్కడ ముఖస్థుతి అసలు ఉండనే ఉండదు. ఆయన మోమోటం లేని దేవుడని మనకు తెలుసు. అయా తలుపు తీ, అయా తలుపు తీమని ఎంత తట్టినా కూడా ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఎందుకని తెలియదు? నన్ను మీరు సరిగా ఎరగలేదు, నా గుణాన్ని మీరు సరిగా గుర్తించలేదు, నా సత్క్రియలను మీరు సరిగా గుర్తించలేదు, నా పరిశుద్ధత, నా నిబంధన, నా వారసత్వం ఏంటో మీకు అర్థం కాలేదు. అర్థమైనట్టుగా నటించారు, కానీ ఆ నటించేటువంటి వారితో, అలాంటి వేషధారులతో నాకు పొత్తు కుదరదు. 23వ అధ్యాయం మత్తయి సువార్తలో 9 సార్లు ఉంటుంది వేషధారులారా, అయ్యో వేషధారులారా అనే పదం. కానీ భక్తిలో ఈ వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైన స్థితి. ఆనాటి శాస్త్రులను, పరిశీలను చూసి ఆయన వాపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయ్యో అంటే అది ఎంత లోతులో నుంచి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఎంత బాధ కలిగితే అయ్యో అనే పదం వాడతామో ఒకసారి ఆలోచించండి. ఈ 2025వ సంవత్సరం ముగింపులోనికి వచ్చేసాం, కానీ మన సిద్ధపాటును పరిశీలన చేయాలి. అయితే బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు కదా, వీరి గురించి ఆలోచిద్దాం. వీరు ప్రభువుని ఎదుర్కోవటానికి వచ్చారు. వీళ్ళు ఏమేమి పట్టుకొచ్చారంటే దివిటీలు పట్టుకొచ్చారు, నూనె కూడా పట్టుకొచ్చారు. ఆయనను ఆహ్వానించడానికి దివిటీలు, నూనె వారి దగ్గర ఉన్నవి. వారు ఒకవేళ ఆయన ఆలస్యం చేస్తే దివిటీలు ఆరిపోకుండా ఎగస్ట్రా నూనె కూడా నిల్వ తెచ్చుకున్నారండి. వాళ్ళు దివిటీలు వెలుగుతూనే ఉన్నవి, వారి దివిటీలు ఆరిపోలేదు. పెండ్లి కుమారుడు రావటం కొంచెం ఆలస్యమైంది, వారు కునికి నిద్రించారు. కానీ అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడేను. ఎవరికి వినపడింది? 10 మందికి వినబడింది. సిద్ధపాటు లేని వాళ్ళు లేచి ఏం చేస్తారు? ఏం చేయలేరు. కానీ సిద్ధపాటు కలిగినటువంటి వారు లేచారు, సిద్ధపడ్డారు.
ఈ బుద్ధి లేనటువంటి కన్యకులు వచ్చి అప్పుడు అడుగుతున్నారు, కొంచెం నూనె ఇవ్వండి అని. మా దివిటీలో ఆరిపోతున్నవి, నూనె కావాలి. కానీ వాళ్ళు తేటగా చెప్పారు, మీకును మాకును ఇది చాలదేమో. వారు వెళ్ళి కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, ఆయనతో కూడా విందు లోపలికి వీళ్ళు సిద్ధపడి ఉన్నవారు వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడెను. అక్కడ కూడా 13వ వచనంలో, ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెళుకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి, పరిశుద్ధతతో ఉండండి. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చక్కని మాటలు కనబడతా ఉన్నాయి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బుద్ధిమంతులు చక్కగా వారి జీవితాలు కట్టుకుంటారు, వారి దివిటీలు వెలిగించుకుంటారు, వారి పరిస్థితులన్నీ కూడా ఆనందదాయకంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. వాళ్ళు సిద్ధపడి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క బుద్ధిమంతుని ఇంటి మీద ఎన్ని వానలు వచ్చినా వరదలు వచ్చి కొట్టినా కూడా ఆ యొక్క ఇల్లు పడిపోలేదు, అక్కడ కూడా దివిటీలు ఆరిపోలేదు. వారు దివిటీలు గట్టిగా పట్టుకున్నారు, సిద్ధపడ్డారు, మెలకుగా ఉన్నారు. వారు స్వస్థ బుద్ధి కలిగిన వారు, ఆరోగ్యవంతమైన బుద్ధి కలిగి ఉన్నారు. మరి నీవు నేను కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చివరి దినాల్లో 2025వ సంవత్సరం చివరి నెలలో ఉంటున్నాం. మరి మన సిద్ధపాటు ఎలా ఉండాలి, మన పరిశుద్ధత ఎలా ఉండాలి, మన దివిటీలు ఎలా ఉండాలి? ప్రాముఖ్యంగా స్త్రీలు ఆలోచించండి. మీ కుటుంబ యజమానుల కొరకు, బిడ్డల కొరకు నువ్వు ఎలాగున సమస్త ఆహారాన్ని, సదుపాయాలను సిద్ధపరుస్తూ ఉన్నావో, పరిశుద్ధతను, ప్రార్థనా జీవితాన్ని కూడా అలాగనే సిద్ధపరచాలి. అట్టి బాధ్యత దేవుడు మనకిచ్చాడు, అట్టి కృప దేవుడు మనకిచ్చాడు. మన దివిటీలో ఆరిపోకూడదు, వెలుగుతూనే ఉండాలి, ఇతరులను వెలిగించేవిగా ఉండాలి. సత్క్రియలు చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మన ఇల్లు గాలి వాన వచ్చి కొట్టినా కూడా అది పడిపోదు. బుద్ధి లేనటువంటి వాడి ఇల్లు వరదలు వచ్చి కొట్టి దాని పాటు పడిపోయాను. భయంకరమైన దినాల్లో ఉన్నాం, మనం పడిపోకూడదు. పడిపోయిన వారిని కట్టేవారిగా, లేవనెత్తేవారిగా, చేయూతనిచ్చేవారిగా, నిలబెట్టేవారిగా, సత్యవాక్యాన్ని చెప్పి సరిచేసేవారిగా ఉండాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన. మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో బుద్ధి కలిగిన బుద్ధి లేని ఇద్దరు కన్యకులను మా ఎదుట మీ లేఖనాల ద్వారా ఉంచారు. మీకు స్తోత్రము. బుద్ధిని జ్ఞానమును సంపాదించుకొని నీ సన్నిధిలో మా జీవితాలు కొనసాగించుకోగలిగినట్లుగా ఈ 2025వ సంవత్సరం చివరి నెలలో, చివరి దినాల్లో మేమున్నాం. మమ్మలను, మా కుటుంబాలను, మా యొక్క బిడ్డలను వెలిగించి సిద్ధపరచుమని, ప్రతి అవసరత యేసు నామములో తీర్చుమని ఈ దీవెనలే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే వారం కలుద్దాం. ప్రతిరోజు మా చిన్న షార్ట్ వీడియోలు మీరు చూస్తూ ఉన్నారు. మరింతగా వాటిని షేర్ చేయాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఈ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఈ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.